లీఫ్ ఆర్ట్ జనరల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు చేయడం? లీఫ్ ఆర్ట్ వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి, అంటే ఇప్పటికి సంవత్సరము 8-9 నెలలు గడిచిపోతుంది, దాదాపుగా 2 సంవత్సరాలకి దగ్గరగా వస్తుంది. ఈ విధంగా చాలా పిక్చర్స్ అనేవి నార్మల్గా సందర్భాన్ని బట్టి వేసినవి ఉన్నాయి, టైంపాస్గా వేసినవి ఉన్నాయి, అన్ని రకాలుగా మీడియంస్ని కవర్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇక్కడ మనకు చూస్తున్నటువంటి పిక్చర్స్ కూడా అది రేడియం షీట్ అన్నట్టు, దాంట్లో ఖాళీ వేసి అవుట్లైన్స్ వేయడం అన్నట్టు, అది తమ్ముతో నాలుకతో వేయడం, నాలుగుతో వేసిన చిత్రం. అట్లా బతుకమ్మ చిత్రాన్ని డిఫరెంట్ గా వేయాలనే కాన్సెప్ట్ తోని నాలుగుతో వేసాను. ఆ పైన ఉన్నటువంటి నార్మల్ గా చేత్తో వేసినవి. నేను ఫస్ట్ ఇది చూసినప్పుడు మీరు తమ్ముతో వేసారు అనుకున్నా, కానీ టంగుతో వేసారు. అదే వేయడం కూడా ఇప్పుడు చేతి వేలి గోర్ల పైన వేయడం, అరచేతిలో వేయడం, ఆ పిక్చర్స్ కూడా ప్రతిదీ ఉన్నాయి నాకు సేవ్ మెమొరీలో. ప్రతిదీ కూడా ముక్కుతో వేయడము, నాలుకతో, ఈ చేతి వేలి గోర్ల పైన, అరచేతిలో, ఇట్లా రకరకాలైనటువంటి ఈ షీట్స్ మెథడ్స్ డిఫరెంట్ చేయడం. ఏది విష్ చేయాలన్నా ఒక డిఫరెంట్ పిక్చర్ని డ్రా చేసి విష్ చేస్తుంటాను. మీరు యూట్యూబ్లో కానీ నా సోషల్ మీడియాలోకి వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా డిఫరెంట్ మెథడ్లోనే కనబడుతుంటాయి. కనబడ్డది కనబడదు మళ్ళీ, ఆ విధంగానే విష్ చేస్తుంటాను. అండ్ ఇంకొకటి, మీరు రీసెంట్ టైమ్స్ లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు అని చెప్పేసి అన్నారు. సో దానికి ఎలా అప్లై చేసుకున్నారు మీరు? మామూలుగా ఇవి సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గురువు లాగా అయిపోయింది. అందులో ప్రతి కూడా మనకు సోషల్ మీడియాలో తెలిసిన వాళ్ళు, ఇలాగే మీడియా పరంగా కావచ్చు. నాకు మెయిన్ ఒక గురువు చెప్పాలి అంటే మీడియానే ఒక పెద్ద గురువు. నాకు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, ఎక్కడున్నా కూడా నాకు సోషల్ మీడియానే ఈ స్థాయిలో ఉంచడానికి సోషల్ మీడియానే మెయిన్ కారణం అన్నట్టు. అదే ఒక గురువులాగా నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా నేర్చుకున్న సందర్భం ఏమి లేదు. ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారానే, మిగతా మిత్రుల ద్వారానే నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ నా తోటి విద్యార్థులని, పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సో సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా. మరి ఇంత మంచి ఆర్ట్ వచ్చిన మీరు దాంట్లో మీరు పోస్ట్ చేసి మీరు పబ్లిసిటీ చేసుకోవాలని అనుకోవట్లేదా? అంటే ఈ ఇంతకు ముందు దాదాపుగా ఒక 2015-16 వరకు ఈ మీడియాస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంటది అనే విషయం కూడా తెలియదు. ఇట్లనే తెలిసిన మిత్రులు ద్వారా ఇట్లా ఉంటుంది, దీని ద్వారా పోస్టులు పెట్టుకుంటే బాగుంటుంది అంటే అప్పుడు 2017-18 అనుకుంటా, ఆ మధ్యలో కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడు ఈ పోస్టుని కొన్నిటిని అప్పటి నుంచి కంటిన్యూ చేయడం జరిగింది. కానీ అంతకుముందు వేసిన పిక్చర్స్ అప్లోడ్ చేయలేకపోయాను. ఈ విధంగా ఇప్పుడు దాదాపుగా ఇవన్నీ కూడా దాదాపుగా ఇక్కడ మనం చూసిన పిక్చర్స్ ఒక 90-95% దాంట్లో ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ. నేను వేస్తున్న ప్రతి పిక్చర్ కూడా ఏ విధంగా వేస్తున్నా అనేది కూడా యూట్యూబ్ లో స్వతహాగా నేను ఛానల్ పెట్టుకుంటూ రన్ చేస్తున్నాను అన్నాడు. అది చూసైనా కనీసం పిల్లలు నేర్చుకుంటారేమో. కొంతమంది ఇది మనం తెలిసిన నంబర్ దొరకదు, ఆ విధంగా సతమతమవుతున్న విద్యార్థులకి కూడా ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో ఇవి ఎట్లా వేస్తున్నామో ఆ వీడియో తీస్తూ కూడా చిన్నగా ఫస్ట్ ఒక వ్యక్తితో తీయించడం, తర్వాత ట్రైపాడ్, అట్లా ఈ వీటిని కూడా కొంచెం ఉపయోగించుకుంటూ ఈ వీడియోస్ని అప్లోడ్ చేయడం. ఆ విధంగా కూడా కొంతమంది నేర్చుకొని మళ్ళీ నాకే రీసెంట్ చేయడము ఒక వింత కనిపిస్తుంటుంది అన్నాడు. ఇప్పుడు రీసెంట్ జరిగే లీఫాడ్ కావచ్చు, ఈ పెయింటింగ్స్ కూడా నేను ఏదైతే చేస్తానో దాన్ని మళ్ళీ ట్రై చేసి మళ్ళీ నాకు పంపిస్తుంటారు అన్నాడు. అది ఒక వింత కనిపిస్తుంటది. నేను అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేను, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, కానీ అవుట్పుట్ అనేది వస్తుంటది. ఎట్లా చేశారంటే మీరు చూసే మేము వేసాం సార్ అంతే. అంటే వేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అనేది నేను యూట్యూబ్ లో పెడుతుంటాను. అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది కాబట్టి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, కొన్ని స్పీడప్ చేసి పెడుతుంటాను, అట్లా సందర్భాన్ని బట్టి.